దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం అట ప్రారంభించిన ఒడిశా ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎంను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్లోని మంచేశ్వర్లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఏటీఎంలను ఆ రాష్ట్ర మంత్రి కృష్ణచంద్ర పాత్ర ప్రారంభించారు. రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చు. మెషిన్ టచ్ స్క్రీన్ డిస్ప్లేకు కార్డు నెంబర్ను ఎంటర్ చేసి వినియోగదారుడు వేలిముద్రను వేయాలి. అనంతరం మిషన్లోంచి బియ్యం విత్డ్రా అవుతాయి. ఒక్కసారి 25 కేజీలు విత్డ్రా అయ్యేలా రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టబడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతానికి భువనేశ్వర్లో ప్రారంభించిన ఈ ఏటీఎంను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాలకు విస్తరించనున్నారు. అనంతరం ఒకే కార్డు ఒకే రేషన్ కార్డు విధానం వివిధ రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు. ఇది దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం అన్నమాట. ఎందుకంటే మిల్క్ ఏటీఎం చూసినాం, డబ్బులు ఏటీఎం చూసినాం ఇట్లా, కానీ రైస్కి ఏటీఎం మొట్టమొదటిసారి భువనేశ్వర్లో మన పక్క రాష్ట్రమే ఉన్న ఒడిశాలో ప్రారంభించిండు అక్కడ మంత్రి. కానీ మన ఏపీలో ఏం జరుగుతుంది? రైస్ని ఇంటింటికి తీసుకుపోయి ప్రజల గుమ్మం దగ్గరికి రైసు పంపిణీ చేసే కార్యక్రమానికి గండి కొట్టి లేదు వాళ్ళు ఎవడు ఇవ్వాల్సిందో వాడు ఇవ్వాలిగా, రేషన్ దుకాణం దగ్గరకు ప్రజలు పిలిపియాలి, కానీ ప్రజల దగ్గర మనం పోవటం అయిందని చంద్రబాబు నాయుడు గారు అది కట్టు రేషన్ బండిని కడు చేసిండు. ఒకవైపు పక్కనే మనకు ఆనుకొని ఉన్న రాష్ట్రంలో అడ్వాన్స్డ్గా రేషన్ షాపుకు పోకుండా ఏటీఎంలు పెడుతున్నారు. మరి ఏం చంద్రబాబు నాయుడు గారు విజన్ అయింది? 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎడిపోయింది. ప్రజల వద్దకు పాలన తీసిపోతారా, పాలన వద్దకు ప్రజలను తీసిపోతారా? ఇక్కడ ఒకవైపు వికేంద్రీకరణ జరిగి ఏటీఎంలు పెట్టి వాళ్ళ నచ్చిన టైంలో పోయి కార్డు స్వైప్ చేసి బియ్యం తీసుకునే వ్యవస్థను ఆడదెత్తంటే, నేను టెక్నాలజీకి పితామహుడు, నేనే సైబర్ సిటీ కట్టినా, నేను లేకపోతే అసలు ఇది ఇంటర్నెట్టే లేదు, ఐటీ రంగం లేదు, సాఫ్ట్వేర్ రంగం లేదు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి ఏటీఎంలు అక్కడ వస్తుంటే ఉన్న బండిని తీసేది, ఏటీఎం పెట్టకపోగా రేషన్ బండిని బంద్ చేసి ప్రజల మొత్తాన్ని మీరు లైన్ కట్టండి రేషన్ షాపు దుకాణం దగ్గర పోయి అని చెప్తే